మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సొంత అజెండా అంటూ ఏదీ లేదని, పార్టీని కాపాడుకోవాలనే తపన మాత్రమే ఉందని అన్నారు. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దని తన వాదనని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదని మరోసారి మీడియా ముందు చిట్ చాట్ ని నిర్వహించారు కవిత. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చేశారు మీడియా మిత్రులతో చిట్ చాట్ తో ఆయన మాట్లాడారు. మంచిర్యాల పర్యటనలో ఉన్న కవిత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాటలు మరొకసారి సంచలనంగా మారాయి. చిట్ చాట్ లో భాగంగా తను మాట్లాడుతూ లేఖ రాయడం తాను చేసిన తప్పేం కాదు, గతంలో చాలా సార్లు లేఖలు రాశానన్న విషయం చెప్పారు. దీంతో పాటుగా ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ కూడా బాగుపడలేదు కాబట్టి బీజేపీతో పొత్తుకి తాను వ్యతిరేకంగా అని క్లియర్ గా చెప్తున్నారు. తాను లిక్కర్ కేసులో జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు ప్రతిపాదనను చాలా మంది తర్వాత కూడా తీసుకొచ్చారు, కానీ ఆ విషయాన్ని నేను పూర్తిగా నిరాకరించాననేటువంటి విషయాన్ని ఆమె చెప్తూ వచ్చారు. తనకు సొంత ఎజెండా లాంటిది ఏం లేదు, తన సొంత జెండా కానీ ఇలాంటిది ఏం లేదు, పార్టీని కాపాడుకున్నవాడు మాత్రమే తన ఎజెండా అనేటువంటిది క్లియర్ కట్ గా చెప్తూ వస్తున్నారు. ఆమె మంచిర్యాల పర్యటనలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఆమెను కలిసేందుకు ప్రయత్నం అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. ఇటు మంచిర్యాల వెళ్తున్నటువంటి క్రమంలో గోదావరి కని ప్రాంతాల్లో పూర్తిగా ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా కేటీఆర్ ఫోటో లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పూర్తిగా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే సింగరేణి వేటలో తాను వేసినటువంటి కోఆర్డినేటర్లు మాత్రమే ఆమెను కలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె మంచిర్యాలలో కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమాలు, ఒక పెళ్లి కార్యక్రమం, అలాగే ఇటీవల మరణించినటువంటి జర్నలిస్ట్ మునీర్ని ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె మంచిర్యాల వచ్చారు. ప్రస్తుతం ఆమె మంచిర్యాల పర్యటన కొనసాగుతోంది. పెళ్లిలో ఇప్పుడు హాజరయ్యారు, పెళ్లిలోనే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఆమె మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. మీడియా ముందుకి ఈ లేఖ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి మీడియా సమావేశం తర్వాత మరొకసారి ఇప్పుడు ఆమె మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ మధ్యన కాలంలో 2 సార్లు చిట్ చాట్ చేసి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. లెటర్ ఎవరు లీక్ చేశారనే అంశం ఖచ్చితంగా తేల్చి చెప్పాల్సిందే, వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందే అని అంటూ ఆమె డిమాండ్ చేశారు. సో నిన్న పరోక్షంగా కేటీఆర్ పై ఎన్ని వ్యాఖ్యలు చేశారో కూడా మనం చూసాం. కేవలం ట్విట్టర్ కే పరిమితం అవుతున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సినటువంటి పనులు చేయడం లేదు. అలాగే కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు వచ్చినప్పుడు అమెరికా పర్యటన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇలాంటి వ్యాఖ్యలు నిన్న చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు కూడా తన నిన్న వ్యాఖ్యలను సమర్థిస్తూనే ఈ రోజు తాను చేసినటువంటి వ్యాఖ్యలపై మరొకసారి సంచలనంగా మారింది. మరికొద్ది సేపట్లో ఆమె మీడియా ముందుకు రాబోతున్నారు. మరి మీడియాతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆమె ఏం మాట్లాడతారనేది చూడాలి. ఇప్పటి వరకు మాట్లాడిందంతా కూడా కేవలం చిట్ చాట్ గానే మాట్లాడారు. సో మరి మీడియాతో మాట్లాడే ముందు ఇంకా ఏం మాట్లాడతారు, ఎలాంటి చర్చలు ముందుకు తీసుకొస్తారనేది చూడాలి. గోపాలకృష్ణ, అండ్ కవిత వ్యాఖ్యలను చూస్తుంటే బీఆర్ఎస్ లో ఇంటి పోరే ఎక్కువైందన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంటి పోరుకు సంబంధించినటువంటి అంశాలే. పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు, అదే విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మన పార్టీలో నుంచి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూడొచ్చు. ఇందాకే రావుల శ్రీధర్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు ఈ విషయంలో. బీజేపీకి సంబంధించి ఎన్నికల సమయం కాదు ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి, అసలు కొత్త అంశం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదని మాట్లాడారు. అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడారు. కేవలం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం, కేసీఆర్ ఇబ్బంది పడతారనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తూ వస్తున్నారు. అంటే గులాబీ పార్టీ ఇప్పటికే మన పార్టీ శ్రేణులకి కవిత అంశంలో ఎలాంటి స్పందన ఉండొద్దు, ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఒక మెసేజ్ అయితే పాస్ చేసింది. కానీ నిన్నటి చిట్ చాట్ తర్వాత తాను మాట్లాడినటువంటి మాటలకు, ముఖ్యంగా బీజేపీపై పొత్తు పెట్టుకోవడానికి కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు అనే కామెంట్స్ కవిత చేసిన తర్వాత ఆ అంశంపై రెస్పాండ్ అయ్యేందుకు మాత్రం కొంతమందికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే కవిత కామెంట్స్ పై కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇంటి పోరుకు సంబంధించినటువంటి అంశం ఇంకొక పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది మాత్రం చూడాలి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.